మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం ద్వారా దేవుని వాక్యం మీరు వింటూ ఉన్నారు. అందులో బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములో ఉపమానాల మీద మనం వింటూ ఉన్నాం. ఉపమానాల గురించి మనం చదువుతూ వచ్చాం. చాలా ఉపమానాలు పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథమందు నీ కొరకు నా కొరకు రాయించాడు. ఉపమానం ఎందుకు అంటే ఒకరిని ఒక అర్థం కాని విషయాన్ని ఈజీగా అర్థమయ్యే రీతిలో మన శైలిలో మనకు అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తున్నాడు. ఈరోజు నా చిన్నపిల్లలారని ఒక చిన్న పిల్లని పోల్చి ప్రభు ఇక్కడ ఈరోజు ఉపమానం మనం వినబోతున్నాం. చూద్దాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 10 వచనాలు లేక 14 వచనాలు చదువుదాం. 14 వచనాలు చదువుతాను. జాగ్రత్తగా ఇందులో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడనడుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దును పిలిచి వారి మధ్య నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారే తినే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడి మీతో నిత్యముగా చెప్పుచూ ఉన్నాను. కాగా ఈ బిడ్డల వల్లే తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాగూ ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకడు అభ్యంతరపరిచేవాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుటి రాయి కట్టబడిన వాడి మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబట్టుకు వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరములు వచ్చుచున్నాయో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచినడలా దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడుట కంటే కుంటివాడగు అంగహీనుడగులో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్ని నరకములో పడవేయడు కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకడైనను తునీకరింపకుండా చూచుకునిడి. వీరు దూతలు పరలోకమందు నా తండ్రి సమ్ముఖమందు ఎల్లప్పుడూ పరలోకమందు చూచుదరని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వారిలో ఒకటి తప్పిపోయిన ఎడల 9 మంది కొండ మీదకి విడిచి వెళ్ళిన తప్పిపోయిన దాని వెతకడా? వాడు దాన్ని కనుగొని ఎడల 9 మంది గొర్రెను సంతోషం కంటే దాని గురించి ఎక్కువ సంతోషము మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగున ఆ చిన్నవారిలో ఒకడు నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. చదవబడిన లేఖన భాగమును ప్రభు దీవించునుగాక. ఇక్కడ ఒక కథ ఎందుకు మొత్తం ఇంత వచ్చినంత చదివానంటే ఈ కథ చదివితే అర్థం కావాలి. యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చి అడిగినటువంటి ప్రశ్న, మాలో గొప్ప ఎవరు? ఆ రోజే కాదు, ఈరోజు కూడా సంఘంలో మా గొప్పతనం ఏంది, కుటుంబంలో మా గొప్పతనం ఏంది కదండి. చిన్నపిల్లల కానుంచి పెద్దవారి వరకు కూడా ఈ ప్రశ్న ఎక్కడైనా ఆఫీసులో కావచ్చు, పని దగ్గర కావచ్చు, ఈదులో కావచ్చు, వీధుల్లో కావచ్చు, గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, అలాగే జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశంలో కావచ్చు, నేనే పెద్దగా ఉండాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి శిష్యులు యేసు ప్రభుతో ఉన్నవారు ఆ కాలం నుంచి యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు ఏమన్నాడు? అసలు భూమి మీద గొప్పవాడా కాదు, ముందు చూడాలి. వాళ్ళు ఎక్కడ చెప్పుకుంటారు? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకునేటువంటి 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ప్రభువా, మా 12 మందిలో ఎవరు గొప్పవారిని అడగాలిగా. మేము ఎన్ని అద్భుతాలు చేస్తాం, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినాం, మాకు కొంచెం కాంప్లిమెంట్ ఇస్తావా ప్రభువా? ఈ అద్భుతాలు చేసని, ఆశ్చర్యకార్యాలు చేశారని. విశేషం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు సమానంగా అద్భుతాలు చేశారు. బైబిల్ గ్రంథం మనం చదివితే బైబిల్ గ్రంథంలో వారు వెళ్ళి అనేక రోగాలను ఏం చేస్తారంట? స్వస్థపరిచిరి, దయ్యములు వెళ్ళగొట్టిరని రాశాడు. ప్రత్యేకంగా ఒక్కరిని గురించి ప్రస్తావించే లేఖనంలో ఎక్కువగా దాని గురించి కోడీకరించి రాయలేదు, కానీ టూకీగా అవుట్లైన్తో అందరితో రాసంటే వరాలు అందరికీ వచ్చే విధంగా చేశాడు. ఎందుకు తెలిసిన? ఒకరికి ఇచ్చి ఒకరికి లేదనుకో, ఈ రోజులో ఉండేవాళ్ళు భలే మహామేధావులు ఏమంటారంటే, ఆ రోజులో యేసు ప్రభు శిష్యులకే లేదు, మాకేడొస్తుంది సార్, మాకేడొస్తుంది పాస్టర్ గారు, మాకు కూడా ఏడొస్తుంది బ్రదర్, ఆ రోజు నుంచే అంటారని
దేవుడు వరాన్ని అందరికీ, ఈరోజు చాలామంది అది అంటారు, మాకేం వరం ఉందండి, ఏముందంటే ఉందా లేదా తేల్చాలి కదా ముందు నీ దగ్గర నుంచి. నువ్వు పాడేవారమా, చెప్పేవారమా, ప్రార్థనా వారమా, పరిచయ వారమా, సేవా వారమా, పత్రికల వారమా, ఏదనేది నువ్వు పరీక్షించకుండానే నేనెందుకు పనికిరాను రాయి కూడా ఒక రోజుకి కట్టడంలో రాయి పనికిరాదైనా సరే ఒక రోజుకి ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ చిన్న బిడ్డల గురించి ప్రస్తావించబడితే ప్రభు వారికి అర్థమయ్యే రీతిలో కొన్ని చిన్న బిడ్డలని తీసుకొచ్చాడు. బైబిల్లో చిన్న బిడ్డల గురించి చదువుతూ వచ్చాను. చంటి పిల్లలు ఉన్నారు బైబిల్లో. ఏం పిల్లలు? చంటి పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా పసి పిల్లలు ఉన్నారు బైబిల్లో రాయబడింది. ఎందుకు పిల్లలు అని ఆలోచన చేశాను నేను. అప్పుడు రాయబడిన మాట విలాప వాక్యం 2:19 పసి పిల్లలు అని రాయబడింది. ఆ తర్వాత లూకాసు వార్త 11:7 చిన్న పిల్లలు అని రాయబడింది. యెషయా గ్రంథం 49:15 చంటి పిల్లలు అని రాయబడింది. ఎన్ని రకాలు రాశాడు దేవుడు అంటే ఎక్కడి నుంచి అట? సంఖకాడ నుంచి మామూలు ఏడబడుకునేంత వరకు పసిపిల్లల దాకా. ఇప్పుడు మనం అన్నట్టు మావాడు పసిపిల్లడు అంటారు ఏంటి, దాదాపు ఒక 6 సంవత్సరాలు వచ్చిందండి. వాడు ఏమో పసిపిట్ట వాడికి ఏం తెలుస్తుందా? ఎవరికా? వాడు కాదు, జనరల్ చెప్తున్నాం. పసిబిడ్డ అంటే ఆ ఏజ్ అనుకుందాం, వాడికి ఏం తెలిసినా అంటాం. పసిబిడ్డ అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకే అయితే దాని కథ వేరు. ఇంకా పెరుగుతుంటే దా విధానం పసి బాలుడు అంటారు. ఇంకొంచెం ఎదుగుతుంటే, ఆ తర్వాత కొంచెం పైకి వచ్చే యవనస్తుడు అంటారు. ఇంకా తర్వాత వచ్చే కొద్దిగా పెళ్ళిడు కలిగిన వాడు అంటారు. ఆ తర్వాత మధ్య ప్రాణం అంటారు. ఆ తర్వాత ఇంకేం వస్తుంది? మిగిలిపోతే ముసలి ప్రాయం వస్తుంది. అది అంటే మానవ జీవితానికి దశలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ప్రకారం చూస్తే యేసు ప్రభువు దగ్గర మాలో గొప్పవాడు ఎవరు అంటే ఇక్కడ శిష్యులకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి అధికార దాహం. ఈ ఉపమానంలో అడిగినందుకు దేవుడు చెప్పబోతున్న యొక్క ఒక విధానం, అధికారం కావాలి. దేవుని దగ్గర కావాల్సిందండి అధికారాలు కాదు, ఆయన కావాల్సిన అనుకువ. అవిధేయులు కాదు కావాల్సిన దేవునికి విధేయులుగా. అందుకే ఎవడు తమ్ము తాము తగ్గించుకుంటాడని రాశాడు కదండి. ఎవరు తమ్ము తాము తగ్గించుకుంటారో కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్నవాడే పరలోక రాజులో గొప్పవాడు. పిల్లోడు తప్పు చేయని సారీ మమ్మీ అంటాడు. అదే పెద్దోళ్ళు తప్పు చేస్తే ఏమే నీకు సారీ చెప్పాలంటాడు. పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి చాలా సారీ మమ్మీ, ఇంకెప్పుడు చేయను మమ్మీ, డాడీ వాడు ఒప్పుకుంటాడు, విధేయుడు అవుతాడు. మనం బెదిరిస్తే, మనం అరిస్తే, మనం కొడతామంటే వాడు లోపడతాడు. కానీ పెద్దోడితో ఒక దెబ్బ కొడితే వీడు మళ్ళా తిరిగి కొడతాడు. పెద్దలకి యవనస్తులకి పసిపిల్లలకు ఉన్నటువంటి వ్యత్యాసం. దేవుడు అందుకే పెద్దోళ్ళతో రాయలా, యవనస్తులతో చెప్పలా, పసిపిల్లలతో పోల్చాడు దేవుడు. నా చిన్న పిల్లలారా అన్నాడు ఆయన. యోహాను రాస్తాడు పత్రికలో 3వ యోహానులో నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా అని రాస్తారు. అంటే యోహాను ఎట పిలిచాడు? సంఘ ప్రియుల్ని అందరినీ చిన్న పిల్లలతో పోల్చాడు. ఆ తర్వాత నేను కన్నా నా కుమారులారా అన్నాడు పౌలు గారు అన్నాడు. అర్థమవుతుందా? తర్వాత నా బిడ్డలారా అన్నాడు మరొక ఆయన అన్నాడు. వాక్యం దేవుడు ఒక్కొక్క విధంగా నిన్ను నన్ను పలకరిస్తుంది. మనం దేవుడు ఎట్టన్నాడంటే పరలోకానికి వెళ్ళాలంటే పసిపిల్లలాగా ఉండమన్నాడు. ఎడకి పోవాలంట పసిపిల్లలకి పాపం పుణ్యం తెలీదు, అది అర్థం. పసిపిల్లలకి మోసం, అక్రమం, దగ, కుట్రతనం తెలియదు. అధికార దాహం ఉండదు. నేనే ఉండాలి, నేనే కనిపించాలని ఉండదు. పసిపిల్ల మనస్సు కలిగి ఉంటేనే పరలోక రాజ్యం అన్నాడా. ఆ కథభావం అది. మీరు పసిపిల్లలాగా ఉండాలి. ఇంకా అంటాడు చంటి పిల్లలాగా ఉంటే ఇంకా మంచిది. చంటి పిల్లలు ఎవరా? పాల దగ్గర పెట్టలో చంటి పిల్లలాగా ఉంటే ఇంకా బెస్ట్. కొన్ని విషయాలు మనం అలాగూ విధేయులైపోవాలి. మనం ఎవరమంటే పసి పిల్లల్లోగా మారాలి. భక్తి జీవితంలో దేవుని మందిరంలో మన వయసు ఎంతనా కావచ్చు, మనం పాలు తాగే పిల్లలు ఎందుకన్నారు? మీరు పాలు త్రాగవలసిన వారే కాదని బలమైన ఆహారం తినేవారు కారు. ఇంకా బలమైన ఆహారానికి బలమానం, బలమైన ఆహారం తినే పరిస్థితిలో ఎదిగే స్థితిలోకి రావడానికి ప్రయత్నం కూడా చేయాలి. ఇక్కడ సందర్భం మనం చూస్తే మనం తగ్గించుకోవాలి అని వారితో ఉదాహరణ రీతిగా ఉపమానం చెప్పాడు. ఇప్పుడు తగ్గించుకోమని చెప్తున్నాడు వారిని. ఎట తగ్గించుకోమని చెప్పాడు? చిన్న పిల్లలాగా మీరు తగ్గించుకోవాలి, పసి పిల్లలాగా తగ్గించుకోవాలి.
చంటి బిడ్డలాగా తగ్గించుకోవాలి. ఆ ఉదాహరణ వారికి అక్కడ చెప్పించాడు. మరి తగ్గించుకోకపోతే ఏమవుతుంది? నువ్వు అధికారం దాహం ఉన్నట్టు కుదరదు. వాళ్ళ వివాదం ఏర్పడింది. రెండవది, ఒకటి వాళ్ళు అధికార దాహం. పరలోకులు ఏం కావాలి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యుడు, అయ్యా నిన్ను వెంబడిస్తా మాకేమిస్తావు? పేతోడిగాడు, ఎవరినా ఎప్పుడు చూసినా ఏమిస్తావా 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 ఇదే గోష్ట. ఎవరికా? శిష్యులకే కదా, మనకు కూడా అండి, మనకు కూడా అదే గోష్ట. నాకేమిస్తావా నాకేమిస్తావా నాకేమిస్తావు ప్రభువా? ఏమిచ్చేది ఆయన? అసలు ఒక మాట చెప్పట్టు, ఆయన ఎప్పుడూ ఇచ్చేస్తాడు. ఏం చెప్పా? నీ జీవితానికి ఆయుష్ ఇస్తున్నాడు ఆయన. ఇంకా ఏం కావాలి ఆయన దగ్గర నుంచి? ఆ ఊపిరే లేకపోతే, నిజమా కదా, ఆయుషే లేకపోతే, ఆ ఆరోగ్యమే లేకపోతే, చాలామంది నాకేమి ఇచ్చాడు దేవుడు, నాకేమి ఇచ్చాడు దేవుడు. నీకేమి ఇస్తాడు నీకే తెలియలా. ఏమి వేయాలి? దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నీకు ఆ మాత్రమైన ఆరోగ్యం ఇచ్చాడు. నీ మాత్రమైన ఆరోగ్యంలో బాడీలో అన్నీ కాకపోయినా కొన్ని డ్యామేజ్ అయినా కొన్ని పని చేస్తున్నాయి. ఒకవేళ ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయితే ఆలోచించండి. కొంతమంది రోగాలు, షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎన్నున్నాయండి. ఇప్పుడు ఎవరికి చెప్పుకునేది వాళ్ళ కోస్ట? మనం ఒకదానికే బాధపడిపోతున్నామే, ఒకరన్నీ భరిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళ సంగతి ఏంటి? పౌలు గారు అంటాడు, అయ్యా నేను కడుపు జబ్బుతో బాధపడుతున్నాను అంటే, నా కుటుంబం నీకు సాలే కానీ పౌలు అన్నాడు. ఎందుట? నువ్వు బాధలో ఉన్నావా? నువ్వేం భయపడదు, చాలు. ఆ బాధలో రావడానికి కొంత నాతో ఉంటావని నేను అనుకున్నాను. అది మనకు నచ్చదు. ఎవరికా? మనకు జరిగిన విషయాలు మనకు నచ్చవు. మనకు ఎప్పుడైనా కూడా అన్నీ కిరీటాలాగా ఉండాలి, అంత గొప్పగా ఉండాలి, అంత హుందాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు ఎంత దేవుడు గొప్పవాడు అంటావు. కొంచెం బలహీనమైన, కొంచెం బాధైనా, కొంచెం రోగమైనా, కొంచెం శ్రమైనా, ఏముందిలే అన్న ప్రార్థన చేసుకుంటున్నావు, ఏముందిలే బ్రదర్ ప్రార్థనకి. ఈ ఆలోచనతో ద్వారానే మనకు ఉండకూడదు క్రైస్తవ్యం. నేను అంటాను, రోగగ్రస్తులుగా ఉన్నవారు పాపం చేయడానికి ఆలోచనలో కానీ, చూపుల్లో కానీ, మాటలో కానీ, శరీర విషయంలో కానీ తప్పు చేసే అవకాశమే. ఇప్పుడు మన ముందు సార్ ఉన్నాడు, ఆయన ఆలోచన అంతా ఏముంది? ప్రభువా నన్ను ఎప్పుడు బాగు చేస్తావు? నేను బ్రతికిన బ్రతుకు, నేను జీవించిన జీవితం వరకు చాలు, నీ కొరకు బ్రతకాలి ఇప్పుడు నేను. అది నా గురి. నాకు నోరిస్తే నీ కొరకు బ్రతికే దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఇంతవరకు నాకు చాలయ్యా. ఎప్పుడు వచ్చింది మాట? ఎప్పుడు వచ్చింది మాట అంటే, ఎప్పుడైతే తన జీవితంలో ఇంకా కష్టం దేవుడే చేస్తాడు అనే నిరీక్షణలోకి వచ్చినప్పుడు అప్పుడు తీసుకున్నటువంటి తీర్మానం. నేను కూడా అలాగే అన్నాను, అందరూ అలాగే. ఏమంటే బైబిల్ నీతిమంతుడు లేడు, ఊపిరినంత వరకు సువార్త చెప్పాలి, ఊపిరి ఆగిన తర్వాత లెక్క చెప్పరు ప్రభువా. ఏమంటే నేను కూడా ఆపరేషన్ థియేటర్లో పడుకొని ఉన్నప్పుడు నేను కూడా పాట పాడుకుంటున్నాను. యేసు ప్రభు యొక్క సిలువ దృశ్యం నేను చూశాను ఆడ. ఎప్పుడా? ఆపరేషన్ థియేటర్లో జరుగుతున్నప్పుడు నేను చూసిన దృశ్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు గాయాలను చూస్తున్నాను. అప్పుడు నేను, మన కొరకు ఆయన ఎన్ని గాయాలు, ఒక గాయం కోసుకునేదానికే ఇంత బాధపడుతున్నామే ఏనా? అప్పుడు తెలుస్తుంది, దేవుడా ఎవరు కాదు ఇప్పుడా ఆ పూట, దేవుడా దేవుడా నువ్వే దిక్కునైనా. తేడా వచ్చిందంటే ఆపరేషన్ చేస్తుంటే వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడతారు. ముందు నాకు పెళ్లి జరుగుతుంది చేయడే, ముందా నీ పెళ్లి కథ మీరు మాట్లాడారు, రేపు వారు పెళ్లి కథ నీకు అంటున్నారు ఒక పక్క. ఇంకొక అంటే ఈయన పాస్టర్ గారని ఒక పక్క అంటుంది. ఒక ఆయన పెళ్లి మోతున్నాడు, ఎవరు బాధ వాడిది. వాళ్ళకి ఆపరేషన్స్ అంటే ఏమి లేదు, భయం లేదు, నవ్వుతూ చేస్తుంటారు. వాళ్ళు చూసి 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 ఏమైపోయింది, ఇక అలవాటైపోయింది. మనం ఆలోచించాల్సిన విషయం, మన జీవితాలను ఈ స్థితిలో ఉంచడానికి కారణం పరలోక రాజ్యం ఎవడు గొప్ప అని వాదులాటం కాదు. ఈరోజు వాదులాట ఎక్కువైపోయింది. వాదులాట కలిగి ఉంటే అంటే రచ్చ, నేను గొప్ప నువ్వు గొప్ప, నేను గొప్ప నువ్వు గొప్ప. ఏమేమి ఎత్తుకొని మొత్తం గొప్ప, ఏ గొప్పలు మనతో కూడా రావు. ఏమండి బిల్డింగ్లు కట్టాం, 40 లక్షలు 50 లక్షలు బిల్డింగ్ కట్టుంటాం, మనతో కూడా ఏమైనా వస్తుందా? ఏమి రాదు, మనతో కూడా ఏమీ రాదు. ఎలాగైతే వచ్చామో అలాగే. కాకపోతే ఉన్నంత వరకు ఏమడాల్సిన భలే విలువగా బతకాలి. ఏం బతికినాడు రా ఇలాగంటున్నాను అనుకో, తప్పుగా అనుకోదండి. నువ్వు ఎంత సంపాదించు, నువ్వేం కూడబెట్టుకో, నువ్వు బతికేదానికంటే ఎదుటి వాని కొరకు ఏదైనా చేసి జీవితం ముగించినప్పుడు ఆ గొప్పతనం పరలోకానికి వస్తుంది. నువ్వు కట్టుకున్న గొప్పతనం నీ వరకే ఉంటుంది. ఇక్కడ నేను గొప్పగా ఉండాలనుకుంటే భూమి మీద కుదరదు.
నాతో పాటు 10 మంది గొప్పగా ఉండాలి. అది క్రైస్తవం యొక్క మనసు. అలా ప్రయత్నం, నేను బాగుపడ్డానో ఇంకొకరు బాగుపడాలి, నేను బాగున్నానో మరొకరు బాగుండాలి. ఆ ద్వారాని క్రైస్తవ లోకానికి చాలా అవసరం. అది ప్రభు చూపించిన మాట. అనేకుల దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. కుంటివాడిని, గుడ్డివాడిని. ఆ తర్వాత మనం చూస్తామన్నా ఈ వచనంలో మనం గమనం చేస్తే, ఇప్పుడు మనం చదువుదాం రండి. ఇక్కడ 2వ వచనంలో మనం చదువుకున్నాం. 3వ వచనం చూడండి, రాయబడిన మాట. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీకు ఏమి లేదంట, ప్రవేశం లేదు. మనం ఎట్ట మారిపోవాలి? చిన్న పిల్లల మనసు. కొంతమంది పెద్దవాడైనా పిల్ల చేష్టలు మానలేదబ్బా అంటారు. బైబిల్లోనే ఉంది ఆ మాట కూడా. పెద్దవాడైనా చేష్టల్లో మార్పు కాదు, జీవితాల్లో మనం మార్పులోనికి రావాలి. పసిబిడ్డల మనస్తత్వం, చంటి పిల్లల మనస్తత్వం, పాలు దాగేవారి మనస్తత్వంతో మనం కల్మషములేని బ్రతుకు బ్రతకాలి. ఈ మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఈ చిన్నపిల్లల గురించి చిన్నపిల్లలని కొన్ని 3-4 ఉపమానాలు ఇక్కడ కింద వరుసలకే ఇచ్చాడు. చిన్నపిల్లలు ఎలాగ ఉన్నాడు, తగ్గించుకునేవారు లాగా ఉంటారు అన్నాడు. ఆ తర్వాత కిందకు వద్దామండి. 5వ వచనంలో, మరియు ఇలాంటి ఒకడు బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును. చిన్న బిడ్డ మనం ఎక్కువగా ఏం చేసుకుంటామా? బాగా కౌగిలించుకుంటాం, ముద్దాడతాం. ఏమని ఆడతాం? ముద్దాడతాం. అసలు ఎంతో అభిమానంగా ఎత్తుకుంటాం. వాడికి ఏమైనా ఇస్తాం, వాడికి ఏమైనా కొనిస్తాం. ఎందుకని? చేర్చుకోవడం ఇష్టం. చిన్న బిడ్డలు ఎప్పుడొద్దు, పోరా, నువ్వు పనికిరావు పో అని ఎవరు నా మ్యాక్సిమం. అసలు బిడ్డ ఎర్రగా ముద్దుగా ఉన్నాడు అనుకో, అబ్బా ఏం ఆడతామో, ఎంత ఎత్తుకుంటామో, ఎంత ఇష్టమో. దేవుని వాక్యం ఉంటుంది, చేర్చుకునే మనస్తత్వం చేయిస్తే ఆ మాట రాయబడుతుంది. మీరు ఎప్పుడైతే చిన్న బిడ్డలు చేర్చుకుంటారో నన్ను చేర్చుకుంటారు. అంటే ఇక్కడ పాఠమేమి? చిన్న బిడ్డలు చేర్చుకోవడం అంటే ఈ లోకంలో ఎంతోమంది అజ్ఞానంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. వారు మారు మనసు పొంది వారిని మనం ఏం చేయాలి? సంఘంలోనికి చేర్చుకోవాలి, కుటుంబాలకు చేర్చుకోవాలి. చేర్చుకునే మనసు కలిగిన వారే ఉండాలి. శిష్యులకు నేర్పించిన పాట కూడా, చిన్నపిల్లల్ని ఎట్టయితే చేర్చుకుంటారో మీరు కూడా అందరిని ఏం చేయాలి? ఈరోజు అందరూ అనాథలుగా ఉన్నారు. కొంతమంది ఎట్లా చూస్తున్నారా? కొన్ని ఇళ్ళు చూడండి, ఒంటరిలు సూపర్గా ఉంటాయి బిల్డింగులు. ఆ ఇంట్లో ఎవరు ఉంటుంది? అసలు ఒక్కరే ఉంటారంట. పని మనిషి పోయి ఏదో పెట్టి వచ్చేస్తున్నారు. ఏంటంటే అందరూ ఉన్నారు కానీ అందరూ దూరం అయిపోయినారు, ఎవరు లేరు. ఏదైనా అవసరమైనా కూడా చూసే వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది జీవితం అందరూ ఉన్న అనాథలు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మనం సంపాదించాలి. నేను ఎక్కువ సందర్భాలు చెప్తున్నాను, అందరితో మనం ఉండాలి, అందరిలో మనం ఉండాలి. మనం గలగలా మాట్లాడుతూ ఉంటాం. సమాజానికి కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటుంది. మానవుడు ఎక్కువగా తీసుకునే ఆలోచన ఏది తెలిసినా చెడునే చూస్తాడు, మంచిని గ్రహించడు. మనస్తత్వంతో పనిలే, కాకపోతే లోకం చూస్తున్నదే కావాలి, మాట్లాడుతున్నదే కావాలి. దేవుని వాక్యంలో రాయబడుతుంది, అందరినీ సంపాదించాలి, అందరితో ఉండాలి. ఎంతకాలం ఉండబోతామండి? నోరు కట్టుకొని ఒళ్ళు కట్టుకొని ఎలాగుంటాం? కొన్ని చెప్పేవాడు నేను కూడా ఉన్నాను. ఏ విషయాలా? అందరితో కాకుండా కొందరు కఠినంగా ఉంటాం. మనకు కొందరు నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు, లేరా? చెప్పేవాడిని సేవకుడికి నాకు లేదా, మీకు లేదా? ఉండాయి. కొందరితో మాట్లాడడం, కొందరు ఇంట్లోకి వెళ్ళాం, కొందరు పలకరించాం. అటని అందరినీ కాదు, 1-2 అందరూ. 1 ముద్దు, 2ది వద్దు అంటారు చూడండి. ఇప్పుడు సామెత మా పిల్లలు ఏమంటే 1 ముద్దులే సార్, 2ది వద్దు సార్, 4 3ది వద్దే వద్దు. అప్పుడు కాలం వేరు సార్, ఇప్పుడు కాలం వేరు. నిజం, కల్తీ లోకం, కల్తీ జీవితం. కాబట్టి అసలు మనం బతికేదే అన్నీ, అసలు ఏది క్వాలిటీ లేదు. ఏది తిన్నా పండు తిన్నట్టు దాంట్లో పురుగులే, ఈ బీకించి దీంట్లో పురుగులే. ఇంకా పురుగులు తినిపెట్టలేని సాగుతాం మనం. లాస్ట్కి ఆలోచించండి. కాబట్టి జనాలు ఏమైపోతారంటే రోజు రోజుకి కాలం మారే కొద్దికి, అంటే కాలం వచ్చే కొద్దికి పరిస్థితులు, వాతావరణం తగినట్టుగా మనుషులు మారిపోతున్నారు. చిన్న బిడ్డలను చేర్చుకోమని చెప్పాడు. మనం ఏం చేయాలంటే ఆత్మను సంఘానికి ఏం చేయాలా? ఒక చిన్న బిడ్డ రావాలంటే వాడు ఏం చేయాలి? లాలించాలి. వాడికి ఏదో నచ్చింది చెప్పాలి. రే ఇస్తారా, చాక్లెట్ ఇస్తారా, రే లడ్డు ఇస్తారా, రే ఇందరు తీసుకోరా. వాడిని ముద్దాడాలి, వాడిని ప్రేమగా పలకరించాలి. మన ఇంటికి రావాలంటే మనల్ని ఏముండాలి? పిల్లవాడు మన దగ్గర కావాలంటే వాడిని ఆకర్షించే గుణం ఉండాలి. అది నేర్చుకోవాలి విశ్వాసం ముందు. మనం వచ్చినామా, వాక్యమైనా వెళ్ళిపోయినామా కాదు. చుట్టుపక్కల వాళ్ళని ఆకర్షించాలంటే మాటే జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నన్ను చేర్చుకుంటే, ఒక చిన్న పిల్లవాడిని చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టు.
దేవుని పిల్లలు ఒకరు చేర్చుకుని మీరు ఆతిథ్యం ఇచ్చినా అది ఎవరు చేయనట్ట? మీరేది చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమే. మనం చేస్తున్నప్పుడు ఎవరు చేస్తామంటే నేను దేవునికి చేస్తున్నాను, నేను దేవునికి ఇస్తున్నాను, నేను దేవునికి పెడుతున్నాను, మనిషికి కాదు. ఆ ద్వారణతో ఎప్పుడు చేయదు ఏది కూడా. అట్ట చేసే ఆలోచన నువ్వు మానే, పర్వాలా. ఏందట? అట్ట చేసే ఆలోచన ఉంటే నువ్వు మానే, ఇయ్యొద్దు, పెట్టద్దు. నువ్వు ఏది చేస్తున్నా నా ప్రభువు కొరకు చేస్తున్నాను, నా ప్రభువుకి ఇస్తున్నా, నేను నన్ను కాపాడిన ప్రభువుకి చేస్తున్నాను. అప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళా ఇకెన్నడూ కూడా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చానంటే ఆయన ఇచ్చాడు, ఆయనకి ఇచ్చాను అంతే. దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఇవ్వగలుగుతున్నాను. దేవుడు నాకు పెట్టే విధంగా నేను పెట్టగలుగుతున్నాను. ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. దేవుడు ఆ స్థితిలో ఇచ్చాడు. దేవా, అందులో బట్టి నీ కృతజ్ఞతలు ప్రభు చెప్పుకోవాలంతే, తప్పేం లేదు. దేవుని కృతజ్ఞతలు కాబట్టి చేర్చుకునే మనస్తత్వం కలిగి ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత 3వ జనండి 7వ వచనం చూద్దామా. ఎవడైతే చేర్చుకోకపోతే వాడు మెడకి తిరగ రాళ్ళు ఏమన్నాడు. 6వ వచనం చదువు. నా యందు ఫస్ట్ ఏంటంటే గొప్పవాడిని గురించి రాయబడింది, రెండో దేవుని గురించి రాయబడింది, చేర్చుకునేవాడి గురించి రాయబడింది, మూడో దేవుడు రాయబడిందంట. మళ్ళా చదువునైనా 6వ వచనం 5వ వచనం చదువు. వాడు మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడే మిక్కిలు లోతైన సముద్రంలో ముంచివేయటకు వారికి మేలు. అంటే ఇక్కడ గమనించి, చిన్నపిల్లలుగానే వచ్చినప్పుడు వాడిని ఆటంకం పరిస్తే, అభ్యంతర పరిస్తే వాడికి శ్రమ. ఇప్పుడు 3వ పదం ఏం చెప్పింది? ఒకటి చేర్చుకునే మనసు ఉండాలి, రెండోది ఆటంకం చేయకూడదు. దేవుని కార్యమైన పరిచర్య కార్యమైన ఏం జరగకూడదు? మన ద్వారా ఆటంకాలే జరగకూడదు, అభ్యంతరాలు రాకూడదు. మన జీవితాలకు ఎప్పుడైతే ఆటంకాలు అభ్యంతరాలు, యేసు ప్రభు వారు చిన్నపిల్లలు నా యొద్దకు రండి పరలోక రాజ్యం ఇలాంటి వారి రమ్మని చెప్పాడు ఆయన. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అంటారు. మనం ఏమంట? మీకు ఇష్టం ఉంటే రండే, అది మన డైలాగు. నేను కూడా అంతే అంటాను, మీరేనంటారు. ఎవరినైనా వచ్చామో నీకు ఇష్టం ఉంటే రాకపోతే పోమా అంటాం ఇంట్లో మనం. కానీ సంఘ విషయంలో మాత్రం అలా కాదు. సంఘ విషయంలో ఏం చెప్పిందంటే వారిని ఏం చేయాలట? ఆటంకపరచకూడదు. వాళ్ళ అభ్యంతరం మనం ఎందుకండి ఇప్పుడు గమనించండి, మీకు ఇంకా బాగా అర్థం ఉండండి. ఆపరేషన్ చేస్తే నొప్పి ఎవరికా? ఆపరేషన్ చేస్తే నొప్పి వస్తుంది. కానీ ఆపరేషన్ చేస్తే నొప్పి డాక్టర్ వదిలేస్తాడు, నిన్న వదలడు. నొప్పైనా కోస్తాడు, నొప్పైనా పొడుస్తాడు, నొప్పైనా తెస్తాడు, నొప్పైనా చేస్తాడు. ఆ నొప్పిని నువ్వు భరించాల్సింది దాని తగ్గట్టుగా వేస్తూ ఉంటాడు. సంఘంలో కూడా ఒక యజమాని, సంఘంలో ఒక సేవకుడైన, పెద్దలైన, విశ్వాసులైన సమాజంలో అలాగూ డాక్టర్లాగా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం వారిని కూడా అలాగే చేయాలి. వాళ్ళకి అనుసరించగలిగితే మనం మారాలి, కానీ మనకు వాళ్ళు రారు. అర్థమైందా? మనం వాళ్ళకి మారిపోవాలి. ఇంకా మీకు అర్థం వాళ్ళు చెప్పండి. యజమాని నీ మాట అనాలా, యజమాని మాట నువ్వేనాలా? అది అర్థం చేసుకోవాలి. యజమాని ఏం చెప్తే అలా మారాలి మాలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తారు తెలుసు, వాళ్ళు ఇష్టంగా చేస్తారు తెలుసు. సరి చేసుకోవాలి, వాళ్ళు సమర్థించుకొని, వాళ్ళు లాలించి, వాళ్ళు బుజ్జగించి, వాళ్ళు ఏంటంటే దేవుని కార్యాలకు ఆటంకం కాకుండా, వారిని అభ్యంతరపరచకుండా వారు ఉండాలి, మనం చూసుకోవాలి. మీరు అభ్యంతరపరచొద్దు. అభ్యంతరపడితే ఎత్తి రాయి కట్టి సముద్రం వేస్తాను ఆయన. ఏడేస్తానా? అంతే, తిరగటి రాయి కట్టి ఏం చేస్తాను? సముద్రం వేస్తే నీకు శ్రమ వస్తుంది. కాబట్టి ఒకటి ఆటంకపరిచే వాళ్ళు, అభ్యంతరం ఇద్దరికి శ్రమే. కాబట్టి జాగ్రత్తమ్మ. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు నువ్వు దేవుని కార్యానికి ఏం కాకూడదు? ఆటంకపరిచేటట్టుగా చేయకూడదు. అటు ఆటంకపరిచి వచ్చి ప్రార్థన చేసుకోండి. చాలామంది చూస్తున్నాం, మనం సౌండ్ పెడితే ఆటంకపరుస్తారు, సేవ చేస్తే ఆటంకపరుస్తున్నారు. ఇవన్నీ తీర్పులోనికి వస్తాయి. ఈ భూమి మీద వాటిని అనుభవించాలి మనం. దేవుని కార్యం నీ ద్వారా సువార్త ప్రకటిస్తుంటే దాన్ని ఏం చేయకూడదు? ఇంకా చేయండి, ఇంకా చేయండి, ఏం కావాలి, ఏం చేయమంటారో, మీకు ఏం కావాలి చెప్పండి అనేటట్టుగా చూడాలి. దేవుని వాక్యం మనకు అభ్యంతరాల కారణం తెలిసిన మన దోషాల కారణం అయిపోతుంది. హెస్కేలు గ్రంథం 7:19 అంటది, మన దోషాల ద్వారా అభ్యంతరాలు జరుగుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఎందుకు అభ్యంతరం జరుగుతుంటే అవకాశం సైతానికి సోటిస్తావు. తెస్సలోనిక మొదటి పత్రిక చూడండి, వచ్చిన చదువున్నాను ఒకసారి. మొదటి తెస్సలోనిక పత్రిక 2:18 చదువు. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అక్కడేం రాయబడింది మనం చదువుదాం. తెస్సలోనిక మొదటి పత్రిక
మేము మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం కానీ పౌలు నేను పలుమారు రావాలనుకున్నాం. అది ఏం చేస్తాడండి మిమ్మల్ని? అమ్మా నేను రాత్రిపూట రానికుండా అభ్యంతరపరిచేది ఎవరా? అది ప్రార్థన ఉండనివ్వకుండా చేసేది ఎవరా? బాగా నిద్రపోవని చెప్పేది ఎవరా? పని అంతా అప్పుడే పెట్టేది ఎవరా? చెప్పాలి, నోరు తెచ్చి చెప్పాలి. ఇప్పుడు అంతే, నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా కూడా క్రియేట్ చేస్తే ఈ పని మళ్ళీ చేసుకుందాం బో, ఈ వారం మా వానరా మేము పోతాం బో, తెంచుకొని రావాలి బంధం. వాటి విషయంలో నీకు ఒక తెగింపు ఉండాలి. అంత దూరం ఆడిపోయినావు కానీ, మంచు పడుతుంది ఆడిపోయినావు కానీ, వాన వస్తుంది ఆడిపోయినావు కానీ, పండగ నెల ఆడిపోయినావు కానీ అంటే నీకు జరగాల్సిన కార్యాలు ఆ దినం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు అంతే. ప్రతిరోజు దేవునితో గడుపుతున్నప్పుడు ఆ దీవెన ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. అంత దూరం ఆడిపోయినాలబ్బా ఏమండి, ఆడపోయిన విజ్ఞాపనకి ఆడిపోయినా కానీ మళ్ళీ పోదాం రేపు ఆదివారంలో వెళ్ళిపోదాం, తప్పది. అవన్నీ మానాలి. మనం ఫస్ట్ మనం మారాలి. మనం ఉన్నంతవరకేమా రోజు ఉద్యోగం సాయంకాలం ఇంటికి చేస్తున్నామా, ఇంటికి పోయిన బంధువులకి పోయి ఏం చేస్తామా? అయ్యో పెట్టున్నాడు, అయ్యో భార్య ఉంది, అయ్యో భర్త ఉన్నాడు, నేను పోకపోతే కాదు, పోతున్నావు లేదా? పడుకో అంటే పడుకుంటామా? ప్రాణం పోయినా పడుకో మ్యాక్సిమం. అర్థమైందా? అంటే ఎలాగైతే సాయంకాలం అయితే నీ గూడు చేరతావో సంఘములోను అలా చేరడానికి నీవు కంకణం కట్టుకోవాలి. నేను అలాగో అభ్యంతరపరిచే సైతాన్నితో కూడా ఉన్నాడు. నీ ప్రార్థన ఆశీర్వాదాన్ని, నీ సహవాస ఆశీర్వాదాన్ని, నీ వాక్య ఆహారాన్ని నేను పాడు చేసి దూరం చేస్తారు. కొంతమంది పిల్లకాయలు వస్తారు, కొంతమంది భర్త వస్తుంది, కొంతమంది భార్య వస్తాడు, మిగతా వాళ్ళు రారు. ఎందుకని? సాతానుడు ఆ విధంగా రెడీ చేస్తాడు. దానికి మనం ఏమవుతాం? మనం లోబడిపోతాం. లోబడిపోయి ఇక్కడ బైబిల్ అంటేది మనం రావాలనుకున్న మన మనసులో ఉన్న ఆ విధంగా రానీకుండా చేస్తాడు. దాన్ని గుర్తించి, దాన్ని గమనించి, దాన్ని అధిరోహించి రావాలి. దాన్ని గెలవడానికి ప్రయత్నం చేయాలి. వాడిని గెలవడానికి కొరకే మనం కంకణం కట్టుకోవాలి. దేవుని వాక్యంలో మన ఆటంకపరిచేవాడు ఉంటాయి, ప్రార్థనలకు ఆటంకాలు ఉన్నాయి, వాక్యానికి ఆటంకాలు ఉన్నాయి. అప్పుడే బైబిల్ ఎత్తుకుంటూ అప్పుడే ఎవరో ఒకరు వస్తారు. సరే అప్పుడే ప్రార్థన చేద్దామంటే ఎవరో ఒకరు పిలుస్తారు. ఏం చేస్తారండి? ఎవరో ఒకరు పిలుస్తారు. అందుకే ఏం చేయాలంటే నేరుగా మామూలుగా కొంతమంది దగ్గర అనుకో సెల్ ఫోన్ ఇంట్లో ఇసిరేసి ప్రశాంతంగా ఇల్లు లాకేసి పోయి మందిలో పోయి ప్రార్థన చేసుకొచ్చుకుంటారు కొంతమంది. అప్పుడు ఎవరు పిలవరుగా? నీ ఫోన్ పని చేయకపోతే నిన్ను పిలిచేవాళ్ళు ఎవరు ఉండరు. నీ ఫోన్ ఆన్లో ఉన్నదనుకో నీకు డిస్టర్బెన్సే. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ సెల్ ఫోన్ కూడా ఏం చేయాలా? ప్రశాంతంగా ఆపేసి ఓపికగా వాక్యం విను, ప్రార్థనలో సంతోషంగాను. అక్కడ ఒక టెన్షనే, మళ్ళీ మెసేజ్ ఏమొచ్చిందా, ఇది ఏడా, అప్పుడే. ఇవన్నీ మనం మాందాం. దేవునితో పరిపూర్ణమైనటువంటి ప్రశాంతతను అనుభవించాలి. ఆటంకాలు కలిగిస్తాడు. అప్పుడే ఫోన్ వచ్చిందనుకో లేసి వాక్యం చెప్తావు, ఏం చేస్తావా? పరిగెత్తావు. అదే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటే ఏం చేయాలా? వస్తారా? స్విచ్ ఆఫ్ చేశాడు అనుకో, మీటింగ్ ముగించొద్దు, స్విచ్ ఆన్ చేయొద్దు. సార్ రాత్రి చేయనా సార్ ఫోన్? అవును కరెక్టే, ఆపేస్తాను నేను. అటు ఆపేసట, అవును నా ఇష్టం. నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు. అవసరానికి ఫోన్ చేసి దొరకడం లేదు, రాత్రి దొరకను, నేను దేవుని దగ్గరే ఉంటాను తేల్చి చెప్పేవాలి. వాళ్ళకి అర్థమైపోతుంది, ఈ రాత్రి 10 తర్వాత ఫోన్ ఎత్తాడని ఫిక్స్ అయిపోవాలి. అటు అలవాటు చేయండి సమాజానికి. మీరు ఒకసారి చేస్తామంటే అర్థమైపోతుంది. మనం ఏం చేస్తాం? సైలెంట్లో పెడతాం. ఏం చేస్తాం? మెసేజ్ వస్తే ఫోన్ రింగ్ అయితే చూస్తాం. మీరు అర్థం చేసుకోవచ్చు ఈ విషయాలు నేను చెప్తున్నాను. నేను దాన్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు మా వాక్యం ఏం పెట్టేది, ఇక్కడ నుంచి ఎక్కడ పోయినావా? వాడి దగ్గరికి పోయినావు. మళ్ళీ అవంతా ఆలోచించుకొని వచ్చే కొందికి ఇక్కడ ప్రసంగం దాటిపోతుంది. వచ్చిందే గంట సోపు, ఆ గంటలో పాటలు వాక్యం ఒక అరగంట ఉంటుంది. దానిలో అరగంట కూడా నువ్వు 1/4 గంట ఎత్తేసా ఇంకేంది నువ్వు వినేది? ఇంత దూరం వచ్చి నువ్వు వినకపోతే ఏం లాభం? నువ్వు వస్తే వినగలగాలి. నీ మనసు దాని మీద కేంద్రీకరించబడాలి. నీకు ఆటంకాలు జరుగుతాయి. వాక్యం ద్వారా ముందుగా చెప్పాడు, చిన్న బిడ్డలను ఏం చేయొద్దు, నువ్వు ఆటంకపరచొద్దు, లేదా తిరగేది మరి సముద్రం ఎత్తేయాల్సిందే, మెడక రాయి గట్టి. ఆలోచించాలి. రోమా ప్రభుత్వాలు ఆ రోజులు వాళ్ళు అలాగ చేసేవాళ్ళు, కఠిన శిక్షలు అవి. అందుకే దేవుడు ఆ రోజు ఉదాహరణగా అలా పోల్చి చెప్పి రాశాడు. ఆ రోజులు అలాగుండేటివి, అంత శిక్షలు భరించాలి. మనం చూస్తాం, యోహాను ఏం చేశాడు? బతుకున్నప్పుడే చర్మాన్ని ఓడదీసి నూనెలు వేసినారు, బతుకున్నప్పుడే తల చిరచేదనం చేశారు. యేసు ప్రభువుని బతుకున్నప్పుడే సిలువేశారు. రోమా ప్రభుత్వ శిక్షలు భయంకరంగా ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అభ్యంతరాల ద్వారా కలిగే అపాయాన్ని గురించి చదువుకున్నాం. ఆ తర్వాత చూద్దాం రండి, మళ్ళీ కిందకు వద్దాంరా. 7వ వచనం శ్రమ అన్నాడు. 8వ వచనం
కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నేను అభ్యంతరపరచ